ఓ వ్యాపారి 2 కోట్ల విలువైన బంగారంతో ఎస్కేప్ అయిన ఘటన వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. కులకచర్ల మండలంలోని నరేందర్ చౌదరి అనే జ్యువెలరీ షాప్ యజమాని ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ జ్యువెలరీ పేరుతో కొన్నేళ్లుగా బంగారం నగల షాప్ నిర్వహించి స్థానికులను మోసం చేశాడు. నగలు చేయిస్తాని కొందరి వద్ద నుంచి నగలు తనఖా పెట్టుకుని మరికొందరి దగ్గర డబ్బులు నగలు తీసుకుని బోర్డు తిప్పేశాడు. రఘు అనే యువకుడు నగల కోసం తన పాత బంగారంతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇవ్వగా గత 4 రోజులుగా షాప్ తెరవకుండా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగల వ్యాపారి భాగవతం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు నగల వ్యాపారి రాజస్థాన్కు చెందినవాడని, స్థానికుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. అజయ్ జ్యువెలర్స్ ప్రొప్రైటరేట్ నరేందర్ అతను గత 7-8 సంవత్సరాల నుంచి కులకచర్లలో ఉంటూ మనీ లెండర్గా జ్యువెలరీ షాప్ ఓనర్గా కొనసాగుతున్నాడు. 7-8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. అతని దగ్గర గోల్డ్ చేయించుకునే వాళ్ళు, కొంతమంది నగలు పెట్టి తాకట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళు, మరికొంతమంది అతని అవసరాల మేరకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రీపేమెంట్ కూడా చేసేవాడు. ఇదే విధంగా చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. రీసెంట్గా ఒక వ్యక్తి జరుపుల రఘు, చెరుముందల తాండ వ్యక్తి, కులకచర్ల మండలం చెరుముందల తాండ వ్యక్తి, అతను 8 తులాలన్నర బంగారు ఆభరణాలు చేయించడానికి అతని దగ్గర ఉన్న 5.5 తులాల గోల్డ్ ఇచ్చినాడు. అట్లాగే 1,35,000 క్యాష్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిండు 8.5 తులాల బంగారు ఆభరణాలు చేయించడానికి. గోల్డ్ ప్లస్ 1,35,000 రూపాయలు తీసుకొని సోమవారం రమ్మని, నీకు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్, కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్పాడు.